సో రీసెంట్‌గా నేను ఒక పెద్ద మనిషిని కలిసాననమాట. సో ఆయన ఎవరు అనేది పక్కన పెడితే ఆయన ఒక వెల్తీ పర్సన్. ఆయన్ని నేను అడిగిన ఫస్ట్ క్వెషన్ ఇది. నాకొక 2 ఫైనాన్షియల్ అడ్వైస్‌లు ఇవ్వండి. ఏవైతే ఫాలో అయ్యి నేను గూడా మీ స్టేజ్‌లో ఉండొచ్చు అని జెప్పి. ఆయన చెప్పిన ఫస్ట్ విషయం ఏంటి అంటే, బాబు నీకొక రూ. 1000 రోజుకొస్తున్నాయి అంటే 500లో ఎలా బతకాలో నేర్చుకో. మిగతా 500ని సేవ్ జేసి ఇన్వెస్ట్ జేయడం తర్వాత సంగతి. ముందు వచ్చిన దానికన్నా తక్కువలో బతకడం నేర్చుకో అన్నారు. సో ఆయన్ని వెంటనే నేను రివర్స్‌లో అడిగింది ఏంటి అంటే, సార్ 500, రూ. 1000 ఇప్పుడు ఎవరు బతకగలుగుతున్నారు అని. ఆయన ఇన్‌స్టంట్‌గా నాకిచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా? పక్కన మనిషి మన గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోవడం మానేస్తే 500 గాదు గదా! 200, 300లో గూడా ఒక రోజుని గడిపేయొచ్చు అని. అండ్ ఐ ఫెల్ట్ ట్రూలీ ఎన్‌లైటెండ్. దీని తర్వాత ఆయన నాకు ఇచ్చిన రెండో అడ్వైస్ ఏంటి అంటే, టైంని కరెక్ట్‌గా స్పెండ్ చేయమని. ఒక ధనవంతుడైనా లేదా ఒక పేదవాడైనా ఎవరికైనా ఉండేది 24 గంటలే. సో ఆళ్ళు ఎలా దాన్ని ఖర్చు పెడుతున్నారనేదే మారతది. మిగతాదంతా సేమ్ అని చెప్పారు. ఇవన్నీ మనకి ముందుకు తెలీదా అంటే, నాకు తెలుసు, మీకు తెలుసు. బట్ దాన్ని పట్టించుకోం. అట్‌లీస్ట్ ఇది చూసిన తర్వాత అయినా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీరు కూడా ఫాలో అవ్వండి. మేబీ ఆయనంత వెల్తీ కాకపోయినా ఎంతో కొంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయొచ్చేమో.